అపజయాలు పొంది విజయం పొందిన వారు నేరుగా విజయం పొందిన వాళ్ళ కంటే బలమైన వారు. చురుకుదనం కన్నా మనకు జాలి మరియు మృదుత్వం ఉండాలి. అనుభవానికి అందనిది అనుగ్రహం. అది అనుభూతికి మాత్రమే అందుతుంది. అందుకు కావాలి నిర్మల నిశ్చల మనసు. ఈ ప్రపంచంలో దేన్ని అయినా కొనగలము, మనకు ఉన్న హోదా లేక డబ్బుతో. కానీ అదే ప్రపంచంలో కొన్ని కొనలేనివి కూడా ఉన్నాయి. వాటిని నీతి, న్యాయము, యథార్థత, ధర్మము, సత్యము అని అంటారు. అవి ఎప్పుడు అమ్ముడుపోలేవు. ప్రభావంతో ఒక చెయ్యాలంటే దాన్ని మొదట ఆరంభించాలి. మీ కలలను సాకారం చేసుకోవటానికి వాటిని కృషితో వెంటాడాలి. శ్రమ లేని చోట ఫలితం శూన్యం. మన నిజమైన సంపద 10 మందికి చేసే మేలు మాత్రమే. నీ గురించి నీవే బాధ్యత వహించాలి. ఎందుకంటే వేరే వాళ్ళు ఆ పని మీకోసం చేయలేరు. ఓర్పు మరియు నిరంతర ప్రయత్నం అనేవి మీలో అభివృద్ధికి ప్రేరేపకాలు. మిత్రులు జీవితానికి అవసరమైన భరోసా మరియు మన పరిస్థితుల్ని అధిగమించడానికి కావాల్సిన ధైర్యం ఇస్తారు. నీవు ఓ జోస్యం ఆధారపడితే అది నీకు ఏమాత్రం ఫలితం ఇవ్వదు. ఎప్పుడు వెనక్కు వెళ్ళకు. నీ సమస్తాన్ని వెచ్చించి సాధించు. నీ సంకల్పం నీకు బలాన్ని చేకూరుస్తుంది. అఖండమైన ఉత్సాహం, అపరిమితమైన ధైర్యం, అప్రతిహతమైన శక్తి, అన్నిటినీ మించి పరిపూర్ణ విధేయత, ఈ లక్షణాలే ఒక వ్యక్తిని గాని దేశాన్ని గాని పునరుజ్జింపచేయగలవు. మన భయాలను పనులతో అధిగమించవచ్చు, కానీ దిగులుతో కూర్చోవటంతో కాదు. దేవుడు పక్షులకు ఆహారాన్ని సమృద్ధిగానే ఇచ్చాడు, కానీ వాటి గూటిలో మాత్రం తెచ్చిపెట్టలేదు. పక్షులే వెతుక్కొని సంపాదించుకుంటాయి. అలాగే పనిలో విజయం కావాలంటే తానున్న చోటికి రాదు, మనం శ్రమిస్తూ పోవాల్సిందే. దారిలో నది అడ్డొస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, దాటుకునే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. నీ ప్రయాణాన్ని పూర్తిగా నమ్ము, అది నీకు పూర్తిగా అర్థం కానప్పటికీ. నీవు మోసే బరువు నిన్ను బలహీనపరచదు, అయితే నీవు ఎన్నుకున్న దారి నువ్వు అలసిపోయేలా చేస్తుంది. స్వార్థం నిండిన ఆప్యాయత, స్నేహాలు పంచటం, పొందటమే అశాంతికి, అన్ని అనర్థాలకి, వస్తువులపై ప్రేమకి, మత్తు అలవాట్లకి మూలం. గమ్యం తెలియక నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనం అందిస్తుంది, అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనసు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపచేస్తుంది. మొదట మీరు పవిత్రులు కండి, ప్రపంచమంతా పవిత్రంగా కనబడి తీరుతుంది.